హాయ్ ఫ్రెండ్స్. నిన్న జరిగిన 11వ యోగా డే సెలబ్రేషన్స్ యోగాంధ్రలో నేను పాల్గొన్నాను ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము మా కంపెనీ తరపున 300 మెంబర్స్ వెళ్ళాం. గవర్నమెంట్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి ఇంత బాగా ఏర్పాటు చేయడం అంటే సూపర్ అనే చెప్తాను. వెళ్ళిన వెంటనే మాకు క్యూఆర్ కోడ్ ఉన్న ట్యాగ్ ఇచ్చారు. వెంటనే టీ షర్ట్ అండ్ మ్యాట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈవెన్ ఫుడ్ అండ్ వాటర్ మన మ్యాట్ దగ్గరికే తెచ్చి ఇచ్చారు. అలాగే మొబైల్ వాష్‌రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఇంత సక్సెస్ చేయడానికి గవర్నమెంట్‌కి వాలంటీర్స్, పోలీసులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం ఎంతో హ్యాపీగా అనిపించింది. కానీ కార్యక్రమం అయిన తర్వాత ఇలాంటి కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మనం పాల్గొనే కార్యక్రమం యొక్క గొప్పతనం తెలియకపోవడం వల్ల గాని, దానిపైన అవగాహన లేకపోవడం వల్ల గాని జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాలాంటి ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్‌కి గాని మినిమమ్ నాలెడ్జ్ ఉంది. కానీ కొంతమందికి ఈ కార్యక్రమం యొక్క గొప్పతనం తెలియట్లేదు. చాలా మంది మనీ వేస్ట్ చేసింది గవర్నమెంట్ అంటున్నారు. కానీ ఈ కార్యక్రమం ద్వారా యోగా యొక్క గొప్పతనాన్ని ప్రతి ఇంటికి గవర్నమెంట్ తీసుకువెళ్ళాలి అనుకుంది. మనకు కూడా తెలుసు యోగా చేయడం ద్వారా బాడీ మొత్తం ఉత్తేజితం అవుతుంది. మెంటల్ టెన్షన్ పోయి మనసు ప్రశాంతంగా ఉంటుందని. కానీ ఎవరైతే మ్యాట్స్ కోసమో, ఫుడ్ కోసమో కొట్టుకున్నారో వారికి యోగా యొక్క గొప్పతనం తెలియదు. ఇది గవర్నమెంట్ ఫాల్ట్ అని నేను అనుకోవడం లేదు. ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఎంత గొప్ప కార్యక్రమం చేయాలి అనుకున్నా ప్రజల యొక్క మైండ్ సెట్ మారినంత వరకు ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవ్వదు. కానీ తీసుకువచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ మినిమమ్ నాలెడ్జ్ ఇస్తే బాగుండును. ఈ గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి దానిపైన అవగాహన కల్పించాలి. స్టూడెంట్స్‌కి, ఎంప్లాయీస్‌కి బేసిక్ నాలెడ్జ్ ఇచ్చి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ కొంతమందిలో అది లోపించింది. వారికి కూడా అవగాహన కల్పించినట్లయితే ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అయ్యేది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్‌సీసీ స్టూడెంట్స్ కానీ, వాలంటీర్స్ గాని వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైమ్ ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని గవర్నమెంట్‌ని కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా చేసిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.